నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క వార్త పెను సంచలన సృష్టిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన లోపల రగిలిపోతున్నారా? రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే 100 రెట్లు బెటర్ అని కోమటిరెడ్డి భావిస్తున్నారా? అవును, ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత వర్గాలు, ముఖ్యంగా కోమటిరెడ్డి సన్నిహితుల వద్ద జరుగుతున్న చర్చలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు కోపం వచ్చింది? రేవంత్ రెడ్డి ఆయనకు ప్రాధాన్యత తగ్గించారా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మొదటగా మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ నేపథ్యం గురించి మాట్లాడుకోవాలి. ఆయన కాంగ్రెస్ పార్టీలో నిక్కార్సైన అత్యంత సీనియర్ నేత. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ కోసం, ప్రజల ఆకాంక్ష కోసం తన మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసిన చరిత్ర కోమటిరెడ్డిది. అలాంటి సీనియర్ నేతకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన గౌరవం దక్కుతోందా అంటే ఇప్పుడు వినిపిస్తున్న సమాధానం లేదు అనే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కింది. అంతా బాగానే ఉంది అనుకున్నారు అందరూ. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. మంత్రి పదవి ఇచ్చినప్పటికీ తనకు ఎలాంటి పర్స్ లేకుండా చేశారనేది కోమటిరెడ్డి ప్రధాన ఆవేదన. తన శాఖలో తనకు తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని, అధికారులు కూడా సీఎం మాట తప్ప తన మాట వినడం లేదని కోమటిరెడ్డి తీవ్ర నారాజులో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితంగా ఉండే మరో నాయకుడు తన శాఖపై పూర్తి పెత్తనం చెలాయిస్తున్నాడు అనేది ఆయన ఆగ్రహం. ఎంతసేపు సీనియర్లను పక్కన పెట్టడం, వారి ప్రాధాన్యతను తగ్గించడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కరిని కాంగ్రెస్ నుంచి బయటకు పంపే పెద్ద కుట్ర జరుగుతోందని కోమటిరెడ్డి తన సన్నిహితుల వద్ద ఫైర్ అయినట్లు సమాచారం. ఇందుకు జీవన్ రెడ్డిని, ఇప్పుడు తాజాగా షబ్బీర్ అలీపై జరుగుతున్న కుట్రలను ఉదాహరణగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా చాలా సైలెంట్ గా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తున్నా లోపల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. రేవంత్ రెడ్డి పాలనపై ఆయన అటర్ ఫ్లాప్ ముద్ర వేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పాలన కంటే గతంలో కేసీఆర్ పాలనే 100 రెట్లు బెటర్ అని కోమటిరెడ్డి ఇంటర్నల్ గా తన అత్యంత సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాలనలో ఒక పద్ధతి ఉండేదని, మంత్రులకు స్వేచ్ఛ ఉండేదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అంతేకాదు, రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అంటుంచితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదని కోమటిరెడ్డి తీవ్రమైన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇదే సమయంలో తెలంగాణలో తదుపరి ఎన్నికల్లో ఎలాగూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి ఒక నిర్ధారణకు వచ్చినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపుతున్నాయంట. చూసారుగా, తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ వర్సెస్ జూనియర్ లేదా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ యుద్ధం లోపల ఎంత తీవ్రంగా నడుస్తుందో. ఒకప్పుడు తెలంగాణ కోసం పదవినే త్యాగం చేసిన కోమటిరెడ్డి లాంటి సీనియర్ నేత కేసీఆర్ పాలనే బెటర్ అనే స్థాయికి వచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారా, లేక ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? రేవంత్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.